హాయ్ హలో వెల్కమ్ టు సీ స్క్వేర్తో ముచ్చట్లు. మనం లాస్ట్ ఎపిసోడ్లో వ్యాస మహర్షి ఎందుకు మహాభారతం రాశారో తెలుసుకున్నాం కదా. అవును, కానీ ఇంకో డౌట్, ఈ గ్రంథానికి మహాభారతం అనే పేరు ఎలా వచ్చింది చిన్ని? ఈ క్వశ్చన్ బాగుంది చిన్ను. మొదటి పేరు వచ్చేసి జయ. జయ అంటే గెలుపని కదా చిన్ని? అవును చిన్ను, తర్వాత దానిని భారత అని పిలిచారు. ఆహా, మరి మహాభారతం అని ఎందుకు వచ్చింది? అది ఒక పెద్ద పాఠం చిన్ను. 1,00,000 కంటే ఎక్కువ శ్లోకాలు కలిగింది కాబట్టి దానిని మహాభారతం అని పిలిచారు. వావ్, అంటే పేరులోనే గ్రంథం యొక్క గొప్పతనం ఉందన్నమాట. ఇది వింటుంటే చిన్ను, నా లైఫ్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటది చిన్ని? చాలా మంది ఒక పెద్ద పనిని స్టార్ట్ చేయడానికి భయపడుతుంటారు కదా. అదే కదా, మహాభారతం కూడా మొదట్లో 1,00,000 శ్లోకాలు ఉన్న జయ అనే పేరుతో మొదలైంది. ఆహా, అంటే మన నిజ జీవితంలో కూడా ఏ పనిని మొదలు పెట్టాలనుకున్నా విజయం జరుగుతుంది అనే ఆలోచనతోనే మొదలు పెట్టాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.